ప్రభు స్తోత్రం. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ఈరోజు వాగ్దాన సందేశం ద్వితీయోపదేశకాండ 8వ అధ్యాయం 10వ వచనం. నీవు తిని తృప్తి పొంది నీ దేవుడని యెహోవా నీకు ఇచ్చిన మంచి దేశం బట్టి ఆయన స్తుతించవలెను. ప్రభువుకు స్తోత్రం కలుగును గాక. ప్రార్థన. ప్రభు ఈ వాక్యం దీవించి ఆశీర్వదించండి. మాతో మాట్లాడిన స్వరం వినిపించి వినగల చెవులు గ్రహింపగల హృదయం దయచి యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. మంచి దేశమును బట్టి ఆయన స్తుతించవలెను. ప్రభు స్తోత్రం. ఈరోజు ప్రవచనాత్మకమైన సందేశం. మంచి దేశమును బట్టి ఆయనను స్తుతించవలను. ఎవరినంటే ప్రభు అయిన యేసుక్రీస్తును స్తుతించాలి. ఈరోజు మనకు స్వేచ్ఛ కలిగింది. ఈరోజు మనకు ప్రభు ఆరోగ్యము, ఆశీర్వాదం, ఐశ్వర్యముని ఇచ్చినాడు. మనం మంచి భోజనం చేయుటకు దేవుడు తృప్తినిచ్చినాడు. ఇదిగో 81 కీర్తన 14, 15, 16 వచనాల ప్రకారం దేవుని బిడ్డలారా, మంచి గోధుమలతో దేవుడు తృప్తిపరచువాడు. ప్రభువుకు స్తోత్రం కలుగును గాక. దేవుడు గొప్ప కార్యాలను జీవితంలో చేయాలని ఈరోజు వాగ్దానం చేస్తున్నాడు. ప్రభు నీ కుటుంబాన్ని దీవించాలని కోరుకుంటున్నాడు. ప్రభు నిన్ను ఆశీర్వదించాలని కోరుకుంటున్నాడు. తిని తృప్తి చెంది. హల్లెలూయా. నీకు స్తోత్రం. ప్రభువుకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ జీసస్. దేవుడు గొప్ప కార్యం చేస్తూ ఉన్నాడు. ప్రభు అద్భుతం చేస్తున్నాడు. నీవు నివసిస్తున్న నీ దేశంలో నువ్వు తిని తృప్తి చెంది దేవుని స్తుతించాలని ఆయన వాక్యము సెలవిస్తున్నది. ప్రభువుకు స్తోత్రం. నువ్వు ప్రభువును స్తుతించు. దేవుడు నీ జీవితంలో ఎన్నో మేళ్ళు చేసిండు. అవి నీకు ఇచ్చిన మంచి దేశమును బట్టి ప్రభువును స్తుతించు. మంచి ఈవులను బట్టి స్తుతించు. ఆయన చేసిన మేలులలో దేనిని మరవక కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. ఈరోజు మనము నివసిస్తున్నాం, ఈ దేశంలో నివాసము చేస్తున్నాం. ప్రభు కృపను బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లి 136 కీర్తన 4 వచనాల ప్రకారం, 18 కీర్తన 4 వచనాల ప్రకారం ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఆయనను గణపరచాలి, ఆరాధించాలి, మహిమపరచాలి. దేవుడు గొప్ప కార్యాలని జీవితంలో జరిగిస్తాడు. ప్రభువైన యేసుక్రీస్తు వాక్యం దీవించను గాక. ఆమేన్. ప్రార్థన. ప్రభు ఈ వాక్యం దీవించి ఆశీర్వదించండి. మాతో మాట్లాడినారు. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని సన్నిధానం సదాకాలం మీకు తోడు నీడై ఉండును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. జయమనే మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అనేకులకు తెలియజేయండి. మీ ప్రార్థన అవసరతలో మాకు కాల్ చేయండి. మా సెల్ నెంబర్ 9948930321. ప్రతి నెల చర్చెస్కు సాయం చేస్తున్నాం, పాస్టర్లకు సాయం చేస్తున్నాం, మీటింగ్లు పెడుతున్నాం, ఇదిగో చర్చిలు కడుతున్నాం. ఈ పరిచయం ప్రేమించి ప్రోత్సహించండి. 50 రోజులు ఉపవాస ప్రార్థన చేస్తున్నాం. ఫిబ్రవరి 17వ తారీఖు శనివారం ఉదయం 10 గంటలకు చివరి దినం రండి. దైవాశీర్వాదాలు పొందుకోండి. మేము ప్రార్థన చేస్తున్నాం, మీ కొరకు ప్రార్థన చేయండి. రండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రభువుకు స్తోత్రం. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.